మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఇండియాలో హోటల్, రెస్టారెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లోని హోటళ్లు మూసివేత అందుకు కారణమయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కర్మాగారాలను ఆదేశించింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇవాల్టి నుంచి నగర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. చెన్నైలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, హాస్టళ్లు, ప్రయాణికులకు 24 గంటలు ఆహారం అందించే పరిశ్రమకు గ్యాస్ సరఫరా నిలిచిపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెన్నై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రవి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ముంబైలో ఇప్పటికే దాదాపు 20% హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రవీణ్, మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి. పద్మ, చూసుకుంటా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే జరుగుతున్న యుద్ధ ప్రభావం అనేది నేరుగా సామాన్యుడి మీద పడుతుందని ఇక్కడ చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్స్ రంగం మునుపెన్నడూ లేని విధంగా ఒక పెద్ద సంక్షోభాన్ని అయితే ఎదుర్కోబోతుంది. కమర్షియల్ సిలిండర్ కొరత ప్రధాన నగరాల్లో హోటల్స్ పై పడుతుంది. అలాగే కమర్షియల్ సిలిండర్ల కొరత దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లు నిల్వలు అడుగంటుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే సప్లై చైన్ సిస్టమ్ ఉందో దెబ్బతినతో గ్యాస్ సరఫరా లేక హోటల్స్ కానీ, ఇండస్ట్రియల్స్ కానీ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదంలో పడింది. దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైలో ఈ పరిస్థితి అనేది తీవ్రంగా అర్థం పడుతుంది. అక్కడ ఇప్పటికీ దాదాపు 20% హోటల్స్, అలాగే రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేసి బంద్ను అయితే ప్రకటించాయి. అలాగే ప్రధాన నగరాల్లో చూసుకుంటూ ఉంటే ఇటు హైదరాబాద్ అవ్వచ్చు, అటు బెంగళూరు అవ్వచ్చు, ఐటీ హబ్ గా పేరు ఉన్నటువంటి ప్రధానంగా ఐటీ అనేది బెంగళూరు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంలో ఇవాళ నుంచి నగర వ్యాప్తంగా హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ మూతపడే అవకాశం ఉందని ఇక్కడ హోటల్స్ అసోసియేషన్ అయితే చెప్తూ చూడవచ్చు. ప్రధానంగా ఇంకా చూసుకుంటా ఉంటే అటు చెన్నైలో కూడా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఆసుపత్రులు కానీ, ఐటీ పార్కులు కానీ, హోటల్స్ కానీ ప్రయాణికులు 24 గంటలు ఆహారం అందించే వ్యవస్థ ఆగిపోతే తీవ్ర పరిణామాలు తప్పవని చెన్నై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు నేరుగా అయితే ప్రధానమంత్రి మోడీ కూడా లేఖ రాయడం చూడవచ్చు. ఏదైతే చైన్ సిస్టమ్ ఉన్నదో అది ఒక్కసారిగా, ఎందుకంటే గ్యాస్ సరఫరా అవడానికి యుద్ధ వాతావరణాలు ఉన్నాయి, అక్కడ నుంచి గ్యాస్ అనేది సరఫరా అవ్వాలి. ఆ చైన్ సిస్టమ్ లో ఇప్పుడైతే ఏదైతే జలసంధులు ఉన్నాయి వాటిలన్నింటినీ ఇక్కడ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో అవి అక్కడ నుంచి రాకపోవడంతో కొంచెం దూరం ఆఫ్రికా కాంటినెంట్ మీదుగా అయితే ఈ షిప్లు అనేవి తిరిగి రావాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటా ఉంటే హోటల్స్ తో యజమానులు, అందులో పనిచేసే కార్మికులు, దానిపై ఆధారపడి పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఏదైతే ఫుడ్ సప్లై సిస్టమ్ ఉందో అటు క్యాటరింగ్ కానీ, ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ వేలాది మందికి ఉపాధి అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. తెలుగు రాష్ట్రాలపై కూడా అటు ప్రభావం చూపే అవకాశం ఉన్నది. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ హైదరాబాద్, విజయవాడలో కూడా గ్యాస్ సరఫరా కొంత సరఫరా అనేది లేదని కనిపిస్తుంది. బఫర్ స్టాక్ కూడా అయిపోవడంతో పలు రెస్టారెంట్లు, చిన్నపాటి హోటల్స్ అలాగే బంద్ దిశగా అడుగులు వేస్తున్నాయని ప్రత్యామ్నాయ మార్గాలు యాజమాన్యాలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే అయితే జోక్యం చేసుకుని ఎమర్జెన్సీ కోటా కింద గ్యాస్ ను పునరుద్ధరించకపోతే ప్రభావం సామాన్యుడి రోజువారీ జీవితంపై, అలాగే ఫుడ్ సెక్యూరిటీ మరింత తీవ్రంగా ఉంటుందని కూడా అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఫస్ట్ నుంచి అనుకున్నది ఇటు గ్యాస్ రేట్లు పెరుగుతాయి, అట్లాగే తర్వాత మన దేశానికి వస్తే పెట్రోల్ నిల్వలు కొంతవరకు ఉన్నాయని చెప్తున్నారు. కానీ అవి కూడా తరిగిపోతే పెట్రోల్లో ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది. దీనిపైన అయితే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉన్నది. ప్రస్తుతానికైతే ఏదైతే వంట గ్యాస్ ఉన్నదో అది నిలిచిపో
నిలిచిపోతే ప్రధానంగా టైం అనేది ఎక్కువ పడుతుంది ఉండటానికి కానీ చేయటానికి కానీ. దాన్ని ఇప్పుడు ప్రధాన నగరాల్లో అయితే ఎక్కువగా గ్యాస్ని ఉపయోగిస్తారు. ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు అయితే అక్కడ ఉండవు. ఆ గ్యాసే కానీ నిలిచిపోతే సామాన్యుడికి బయటకు వెళ్ళిన వాడు ఫుడ్ కానీ దేనికైనా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు పద్మ. అయితే ఏపీ వ్యాప్తంగా ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? నిజంగానే గ్యాస్ కొరత అనేది ఏపీ వ్యాప్తంగా ఏమైనా కనిపిస్తుందా? ఇప్పటి నుంచి అక్కడి నుంచి ఏమైనా అలాంటి విడతలు ఏమైనా వచ్చాయనుకోవచ్చు అంటారా? అంటే పద్మ చూసుకుంటూ ఉంటే ప్రతి నగరంలో కూడా గ్యాస్ అనేది డైలీ అనేది రొటేషన్ గా మారిపోయింది. సప్లై అనేది సామాన్యుడి జీవితంలో గ్యాస్ లేనిదే స్టవ్ వెలగదు అనే పరిస్థితికి వచ్చేసారు. గతంలో మాదిరిలాగా కట్టెల మీద ఇలాంటి వాటిపైన వంటలు తగ్గించి ఇప్పుడు అంతా నిరంతరం గ్యాస్ పైకి చేరుకుంది. ఈ గ్యాస్ ని సరఫరా చేసే ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో అక్కడ ఇండియాకి రావాల్సిన గ్యాస్ సరఫరా అనేది కొంతవరకు నిలిచిపోతే అది ఎక్కడైనా సరే ఇండియా వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిదే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే యుద్ధ ప్రభావంతో అక్కడ షిప్పులు నిలిపివేశారో రావాల్సిన టైం కంటే ఇంకొంత టైం తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ విధానాన్ని అయితే ఇండియన్ గవర్నమెంట్ ముందుగానే ఊహించి ఉండొచ్చు. ముందుగానే యుద్ధం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్తో కొంతవరకు ఇండియాకి స్నేహ సంబంధం ఉంది. అలాగే అమెరికాతో కూడా ఇండియాకి స్నేహ సంబంధం ఉంది. వాళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తారు ఇవన్నీ చెప్పుకుంటా తెలిసే ఉంటుంది. కాబట్టి కొంతవరకు అయితే ఇండియన్ గవర్నమెంట్ ఉన్న నిల్వల్ని జాగ్రత్తగా వాడాలి అనే దృక్పథంతో కూడా కొంతవరకు గ్యాస్ సరఫరా అనేది పొదుపుగా సప్లై చేసే విధానం కూడా చూడవచ్చు. అయితే ఇప్పట్లో ఈ ప్రభావం ఉండకపోవచ్చు. రాను ఇలాగే కొనసాగితే మాత్రం తీవ్రంగా గ్యాస్ కొరత ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఎక్కడికైతే సరఫరా కావాలంటే డిమాండ్ ఎక్కడ ఉంటుందో అక్కడికైతే సప్లై చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఆ సప్లై అనేది లేనప్పుడు డిమాండ్ చేస్తూనే ఉంటుంది. కానీ సప్లై లేనప్పుడు కొంతవరకు తగ్గించుకుని పొదుపుగా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఇంకా ఇలాగే కొనసాగితే ఏం చేయాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉండొచ్చు పద్మ. అంటే ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఎలాంటి అమలు చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఎందుకంటే అది నిత్యావసర వస్తువుతో సమానం అనేది గ్యాస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు అంటే ఒక హోటల్ అనే కాదు ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాల్సింది. సో దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఏ విధంగా చేసే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? చూడొచ్చు ప్రతిసారి కూడా కొంత పెద్ద హోటల్స్ లో అయితే బాయిలర్స్ తో వండుతూ ఉంటారు. బాయిలర్స్ కొన్ని డీజిల్స్ తో నడుస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల హోటల్స్ లో ప్రధానంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా కావాలంటే చిన్న వాటికైతే గ్యాస్ ను ఉపయోగించి స్టవ్ వెలిగించి చేస్తారు. కొన్ని చోట్ల పెద్దగా ఎక్కువగా కావాలన్నప్పుడు గ్యాస్ కంటే కూడా ఈ బాయిలర్స్ డీజిల్ తో నడిచే బాయిలర్స్ కూడా ఉంటాయి. ఆ బాయిలర్స్ ను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటది. ఇంకా మరీ ముఖ్యంగా హోటల్స్ లాంటి పెద్ద నగరాల్లో కట్టెల మీద చేయడం అనేది అది పెద్ద సవాల్తో కూడుకున్న పదే. అక్కడ అలాంటిది అయితే ఉండకపోవచ్చు. ఈ యొక్క బాయిలర్ సిస్టమ్ అనేది కూడా ఎక్కువగా తీసుకొచ్చి మిగతా చోట్ల కూడా ఈ డీజిల్ తో నడిపే బాయిలర్స్ ప్రతి హోటల్స్ లో కూడా ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ ని చేయాలంటే ఆ విధానంలో ఎక్కువగా కాంటినెంట్ కావాలంటే ఈ డీజిల్ బాయిలర్స్ కానీ ఇంకా గ్యాస్ తో నడిచే బాయిలర్స్ కూడా ఉంటాయి. ఈ బాయిలర్స్ కూడా ఈ గ్యాస్ కావాల్సి వస్తుంది. చిన్న వాటికైతే ఎక్కువగా ఈ కమర్షియల్ యాంగిల్ లో చూసుకుంటూ ఉంటే గ్యాస్ సిలిండర్స్ ఎక్కువగా వంటకు ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. వీటిని ఉత్పత్తి అనేది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ అయిపోయింది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు మనకి ప్రభుత్వం నుంచి రాకపోయినా సరే గ్యాస్ సరఫరా అయితే ఇండియాలో తగ్గే అవకాశాలు ఉన్నప్పుడు ఇండియా ప్రభుత్వం అయితే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఆలోచన మార్గాలు అయితే చూస్తూ ఉండదు. పెట్రోలియం శాఖ మంత్రి దీనిపైన క్షుణ్ణంగా పరిశీలన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మనకి రావాల్సిన ఉత్పత్తి ప్రత్యామ్నాయంగా రాని మార్గంలో ఇండియా లాంటి పెద్ద దేశంలో అవసరత ఎక్కువ ఉన్నది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆ మార్గదర్శకాలు అయితే ఆలోచిస్తూ ఉంటది. ఇండియాకి కావాల్సిన ప్రధానంగా వనరులు అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ లేకపోతే జీవనం లేదు. ఎందుకంటే ఫుడ్ అనేది వండుకోవడానికి మన ఫైర్ కావాలి కాబట్టి ఆ ఫైర్ ని గ్యాస్ నుంచే ఇప్పుడు అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఇదివరకు లాగా కట్టెల ద్వారా ఫైర్ తీసుకోవట్లేదు, గ్యాస్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ మార్గాల వైపు అయితే ఇప్పటికీ దృష్టి సాధించి ఉంటారు కమిటీ. రానున్న రోజుల్లో అయితే తెలుస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఇండియాలో హోటల్, రెస్టారెంట్ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత అయితే ఏర్పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
విదేశాలలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావంగా హోటల్ చూసినట్లయితే హైదరాబాద్, విజయనగరం, విశాఖ, బెంగళూరు తదితర క్యాపిటల్ సిటీస్ లో హోటల్స్ మూసివేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇకపోతే గ్యాస్ సంబంధించినటువంటి ప్రధానంగా ఆధారపడినటువంటి హోటల్స్ ఒక్కసారిగా యుద్ధం ప్రభావంతో రవాణా ప్రోత్సాహపడటంతో ఒక్కసారిగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇకపోతే హోటల్స్ యజమాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేఖలు కూడా పంపడం జరిగింది. ఈ లేఖలో సారాంశం పూర్తిగా అంటే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి నేటి వరకు ఆ హోటల్స్ ప్రభావితం పడుతుంది. దీని మీద అంటే గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి సప్లై సంబంధించిన డిమాండ్స్ కావచ్చు, దానికి సంబంధించిన విషయాలలో ఇప్పటికీ లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉందనేది ప్రధాని మోడీకి హోటల్స్ అసోసియేషన్ సభ్యులు కూడా వినియోగించుకున్నారు. అయినా కూడా ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా ఇప్పటికీ రవాణా కొంత కూల్పడంతో ఒకసారి ఇబ్బంది అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీనిపై ప్రభుత్వాలు కూడా కొంత త్వరితగతన చర్యలు తీసుకొని రాష్ట్రానికి సరిహద్దుల్లో కావచ్చు, సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల్లో సంబంధించినటువంటి విషయాలలో గ్యాస్ సంబంధించిన నిక్షేపాల పంపిణీ వ్యవస్థలోని కొంత నిర్లక్ష్యం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం అంటే సాధారణ అవసరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అవన్నింటినీ త్వరితగతగా మౌలిక సదుపాయాలు భాగంగాను ఇది ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రజలు రవాణా చేస్తున్న క్రమంలో హోటల్స్ లోని పోస్ట్ మెయింటెనెన్స్ లో తీసుకోవాల్సినటువంటి విషయాలలో కూడా హోటల్స్ మెయింటెనెన్స్ చేయకపోవడంతో గ్యాస్ కొరత వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుత యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి హోటల్స్ చాలా వరకు క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి హోటల్స్ మూసివేయబడడం జరిగింది. ఇక హోటల్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా గ్యాస్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్స్ సక్రమంగా జరిగితే తప్పితే హోటల్స్ తెచ్చే పరిస్థితి లేదంటూ కూడా హోటల్ మేనేజర్స్ కూడా చేతులు పెట్టినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.